నమస్కారం. నేను మీ మైనంపాటి మురళీకృష్ణ. ఈరోజు మనం గమనిస్తున్న విషయం ఏంటంటే, మాటిమాటికి జగన్ గారు బెంగళూరులోనే ఉంటున్నారు, ఇక్కడికి రావట్లేదు అనేటువంటి అభిప్రాయం కూడా ప్రజల్లో కూడా కలుగుతుంది. నిజాన్ని చెప్పాలంటే జగన్ గారు చాలా బాధపడ్డారు, అన్ని మటుకు వాస్తవం. ఎందుకంటే మనం ఎవరికైనా మన మిత్రులకు కానీ మన బంధువులకు కానీ మనం ఎంతో సహాయం చేసామనుకుందాం, కానీ మన వల్ల సహాయం పొందినటువంటి వాళ్ళు మనకు తిరిగి సహాయం చేస్తే మనం సంతోషపడతాం. సహాయం చేయకపోయినా మామూలుగా ఉన్నా కూడా పర్వాలేదు. అట్లా కాకుండా మన వల్ల సహాయం పొందినటువంటి వాళ్ళు మనకే ఈ యొక్క అపకారం చేస్తే అది చాలా దారుణమైనటువంటి బాధ ఉంటుంది. దీన్ని కృతజ్ఞత అంటారు. ఈ కృతజ్ఞత అనేటువంటిది చాలా 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 పెయిన్ ఉంటుంది. బహుశా జగన్ గారు ఇప్పుడు ఈ కృతజ్ఞత అనేటువంటి ఆ బాధను భరిస్తున్నారు. ఎందుకంటే ఆయన ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. చాలా ప్రజలకు విపరీతమైనటువంటి ఈ యొక్క డబ్బుని డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్ ద్వారా బటన్ నొక్కడం ద్వారా చేయడం జరిగింది. తమ ద్వారా ఇంత ఆర్థిక లాభం పొందినటువంటి ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నప్పటికీ కూడా మరి ఎలక్షన్లో ఓడిచ్చారు కదా, ఇది ఆయన చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే నేను ప్రజలకి ఇంత మేలు చేశానే, మేలు చేసినప్పుడు మరి ప్రజలు నా చేత మేలు పొంది మళ్ళీ తనను ఎందుకు ఓడించారు అనేటువంటి బాధ ఆయన జగన్ గారిలో చాలా స్పష్టంగా కనబడుతుంది. అంతేకాకుండా ఆయన 3 రాజధానులు ఏర్పరచాలని చూశారు. అది కూడా వాస్తవమే. ఈ యొక్క డెవలప్మెంట్ అనేటువంటిది ఒకే చోట సెంట్రలైజ్ కాకుండా వివిధ ప్రాంతాల్లో కనుక డెవలప్మెంట్ కనిపిస్తే అన్ని ప్రాంతాల్లో రేట్లు పెరగాలి కదా. ఇప్పుడు హైదరాబాద్లో జరిగిన విషయం అదే. ఒక హైదరాబాద్లో మాత్రమే డెవలప్మెంట్ ఉంది, హైదరాబాద్ దాటి వేరే చోటుకు పోతే అంత డెవలప్మెంట్ ఉండదు. అటువంటి పరిస్థితి కూడా రాకుండా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో కూడా కేవలం అమరావతి ప్రాంతాల్లో మాత్రమే రేట్లు పెరిగితే మరి మిగతా ప్రాంతాల వాళ్ళ పరిస్థితి ఏంటి? అలా కాకుండా అన్ని ప్రాంతాలు, ఆంధ్ర, రాయలసీమ అన్ని ప్రాంతాల్లో రేట్లు పెరగాలి అనే ఉద్దేశంతో మాత్రమే ఆయన 3 రాజధానులు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. హైదరాబాద్లో జరిగేటువంటి తప్పుని అక్కడ రిపీట్ చేయకూడదనే ఆయన 3 రాజధానులు పెట్టడం జరిగింది. కానీ ప్రాక్టికల్గా ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల, అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం వల్ల అది ఇబ్బంది అయింది. బెంగళూరు ఎక్కువ వెళ్తున్నాడు అంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో చంద్రబాబు నాయుడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడారు కదా సార్, ఇంట్లో ఉన్నట్లే ఉన్నట్ల అసలు ఇల్లు ఉందా, ఇక్కడ ఓటు ఉందా, కాకట్ట ఇల్లు లేదు అన్నట్టు. ఇప్పుడు ఇల్లు పెట్టుకుని మరి బెంగళూరు ఎందుకు పోతున్నాడు సార్? పెద్ద ఇల్లు. అవును, పులివెందుల్లో ఇల్లుండి మరి ఆయన బెంగళూరు ఎందుకు పోతున్నాడంటే ఆయన ఉన్నటువంటి సామ్రాజ్యం అంతా కూడా అక్కడే ఉందని కూడా భావిస్తున్నారు. కాబట్టి మీరు ఇప్పటికైనా సరే బాధను దిగబెంకుని మళ్ళా ప్రజల్లోకి రావాలి. మీరు మాటిమాటికి బెంగళూరులో ఉండటం వల్ల ప్రజలకి ఈ యొక్క నెగిటివ్ భావన కలిగినటువంటి అభిప్రాయం కూడా కలుగుతున్నది. కాబట్టి మీరు మళ్ళా ప్రజల్లోకి రావాలి, ప్రజల్లోకి వచ్చి మళ్ళీ విజృంభిస్తే ఆల్రెడీ మీకు ఉన్న ఓటు బ్యాంక్ మొన్న కూడా ఈ యొక్క వంశీ గారు అరెస్ట్ చేసినప్పుడు మీరు వచ్చినప్పుడు, జగన్ గారు వచ్చినప్పుడు చూసాం, విపరీతమైనటువంటి జనం వచ్చారు. స్వచ్ఛందంగా కూడా వాళ్ళంతా కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు జగన్ గారు మీరు బెంగళూరులో ఉండటం కూడా తగ్గించేసి మీరు ఇక్కడే కనుక మన ఆంధ్రప్రదేశ్లో కనుక మీరు అంత ప్రచారం కూడా చేసి ప్రజల యొక్క కష్టాలు కూడా తెలుసుకుంటూ వాటికి తగినటువంటి మార్గాలు కూడా చూపిస్తుంటే తప్పనిసరిగా కూడా నెక్స్ట్ మీరే విజయం సాధిస్తారని కూడా భావిస్తున్నాము. మీరు ఇప్పటికైనా బెంగళూరు పర్యటనలు కూడా కాకుండా మీకు పులివెందుల నియోజకవర్గం ఉంది, అంతేకాకుండా మీకు ఆల్రెడీ అక్కడ నమ్మకం ఉండొచ్చు తప్పనిసరిగా మీరే గెలుస్తారని. అది వాస్తవమే. కానీ పులివెందులు ఒకటే కాదు కదా, ఒక ముఖ్యమంత్రి అంటే రాష్ట్రం మొత్తం చూసుకోవాలి. కాబట్టి ఇప్పుడు మీరు మళ్ళా ఈ యొక్క అసెంబ్లీకి రావాలి, ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తున్నారు, లేకపోయినప్పుడు కూడా మీరు వచ్చి ప్రజల సమస్యల మీద పోరాడాలి అని కూడా మేమందరం కూడా భావిస్తున్నాం.